పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈరోజు సాయంత్రం తర్వాత వాయుగుండం ఏర్పడబోతోంది. ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం బలపడుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. వాయుగుండంగా ఏర్పడిన తర్వాత దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య రేపు ఉదయానికి తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఈ తుఫాన్ తీవ్ర వాయుగుండ ప్రభావంతో దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్, ఇప్పుడున్న సిస్టమ్ బలపడడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? అది ఎక్కడ తీరం దాటుతుందని అంచనా వేస్తున్నాం. ఒకటి, నిన్న ఈశాన్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం నిన్న సాయంత్రానికి మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో అల్పపీడనంగా పరిణామం చెందింది. ఈరోజు ఉదయానికి వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందింది. దీనికి అనుబంధంగా ఉన్న 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ వ్యవస్థని దక్షిణ దిశకు వంచి ఉన్నది. ఇక ఈ వ్యవస్థతో పాటుగా రేపు ఇది పశ్చిమ దిశలో పయనించి వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. 27వ తేదీ అనగా రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్ర మధ్యలో తీరం తాకే అవకాశం ఉన్నది. ఈ ఉపరితల ద్రోణి ఒకటి ఈ సుస్పష్ట అల్పపీడనం నుంచి మహారాష్ట్ర, దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ద్రోణి కొనసాగుతుంది. 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు. ఇది ఒడిశా, తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా పయనిస్తుంది. ఈ వ్యవస్థల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈ 24 గంటల్లో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తదుపరి 5 రోజులు కూడా కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే ఉంది. అంటే భారీ వర్ష హెచ్చరికలు ఏ చోట్ల ఇచ్చారు? ప్రధానంగా మనం చూసుకున్నప్పుడు అనేక చోట్ల ఆరెంజ్ బులెటిన్, కొన్ని మెజార్టీ ప్లేసెస్లో ఎల్లో బులెటిన్ కూడా ఇష్యూ చేశాం. ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం అయితే ఈ రాబోయే వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్న కోస్తా తీరంలో నెల్లూరు, తిరుపతి మినహా మిగతా అన్ని కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు మరియు పల్నాడు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేయడం జరిగింది. ఇక అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, బాపట్ల, ప్రకాశంతో పాటుగా రాయలసీమ జిల్లాలైన వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలుతో పాటుగా అనంతపూర్ జిల్లాలోని 1-2 చోట్ల ఈ 24 గంటల్లో భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది. అదే రేపటికి వచ్చినట్లయితే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశంతో పాటుగా నంద్యాల, కర్నూలు, అనంతపూర్ జిల్లాలోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. ఇక రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం కోస్తా జిల్లాలపై ఉన్నది. సుస్పష్టమైన బలమైన రుతుపవనాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కోస్తా జిల్లాలపై రాబోయే 5 రోజులు కూడా వీచే అవకాశం ఉంది. వీటితో పాటుగా కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఈదురుగాలులు 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక తీరానికి కొంచెం దూరంలో బంగాళాఖాతంలో ఎక్కువ ప్రాంతంలో 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల మొదటి 4 రోజులు మొత్తం బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. 5వ రోజుకు వచ్చేసరికి కొంత ప్రాంతంలో మాత్రమే ఖాళీ ఉంది. మిగతా ప్రాంతం అంతా కూడా 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్లు, ఇంకొంత ప్రాంతంలో 45 నుంచి 55, గరిష్టంగా 65 ఉన్నందువల్ల 5వ రోజు కూడా బంగాళాఖాతంలో పైన చెప్పిన విధంగా ఆయా ప్రాంతాలకు వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేయాలి. ఇక రాష్ట్రంలో తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో నెల్లూరు అంటే కృష్ణపట్నం మినహా మిగిలిన అన్ని ఓడరేవుల్లో అంటే కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లోని అన్ని ఓడరేవుల్లో
3వ నంబరు ప్రమాద హెచ్చరికని ఎగురవేయాల్సిందిగా సూచించడం జరిగింది. ఓవరాల్గా వాయుగుండ ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లా మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి. దీని ప్రభావం 48 గంటల పాటు, అంటే తీరాన్ని దాటిన తర్వాత కూడా 48 గంటల పాటు కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేస్తుంది. ప్రస్తుతం ఏదైతే ఈ వెస్ట్ సెంట్రల్ బేలో వాయుగుండం ఏర్పడిన తర్వాత ఇది క్రమేపీ ఉత్తరాంధ్ర తీరాన్ని ఆనుకొని దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. అది తీరాన్ని దాటిన తర్వాత కూడా భూ ఉపరితలంపై వాయుగుండంగాను తర్వాత బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతుంది. కాబట్టి దీని ఇంపాక్ట్ తెలుగు రాష్ట్రాలపై మరో 48 గంటల పాటు బలంగా ఉండబోతోంది. కెమెరామెన్ రవితో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.